Yeah, hi everyone. This is Rajendra. Welcome back to my channel. ఈరోజు మనం డాకర్ సిరీస్లో డే 8ని డిస్కస్ చేయబోతున్నాం. టాపిక్ ఈజ్ డాకర్ వాల్యూమ్స్. ఓకే, డాకర్ వాల్యూమ్స్ అంటే ఏంటంటే మనకి వెన్ ఎవర్ వీఆర్ రన్నింగ్ ద కంటైనర్స్, ఓకే, ఆ కంటైనర్కి అంటే ఆ కంటైనర్లో సమ్ డేటా అనేది రైట్ అవుతూ ఉంటుంది. డేటా అంటే లాగ్స్ కానీ, ఓకే, అండ్ any some kind of temporary data will be storing inside the container. Okay, by default container కి స్టేట్లెస్ బిహేవియర్ ఉంటుంది అనమాట. ఆ స్టేట్లెస్ బిహేవియర్ వల్ల ఏమవుతుందంటే కంటైనర్ని మనం రీక్రియేట్ చేసినప్పుడు ఆ డేటా అనేది లాస్ అవుతూ ఉంటుంది. ఓకే, బట్ ఆ డేటా లాస్ అవ్వకుండా మనం బ్యాకప్లో ఉంచుకోవడానికి ఏం యూజ్ చేస్తామంటే డాకర్ వాల్యూమ్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనకి కంటైనర్కి 2 నేచర్స్ ఉంటాయి. ఒకటి స్టేట్లెస్ నేచర్, ఒకటి స్టేట్ఫుల్ నేచర్. ఓకే, అండ్ స్టేట్ఫుల్ నేచర్, స్టేట్లెస్ నేచర్, ఈ రెండింటిని బై డిఫాల్ట్గా ఏముంటుందంటే స్టేట్లెస్ నేచర్ ఉంటుంది అనమాట. స్టేట్లెస్ నేచర్ నథింగ్ బట్ ఇప్పుడే చెప్పా కదా, ఏదైతే డేటా అవుట్ అవుతుందో ఎనీ ఆఫ్ ద డేటా ఈస్ రైటింగ్ ఇన్సైడ్ ద కంటైనర్ దట్ వోంట్ బి స్టోర్డ్ ఫర్ ద ఫ్యూచర్ పర్పస్. ఆ డేటా అనేది మనకి ఫ్యూచర్ పర్పస్ కోసం స్టోర్ అవ్వదు అనమాట. స్టోర్ అవ్వదు. మనం రీక్రియేట్ చేసిన ప్రతిసారి డేటా లాస్ జరుగుతుంది. డేటా లాస్, ఫర్ ఎగ్జాంపుల్ మనం డీబీ, రెడిస్, RabbitMQ ఇలాంటి కంటైనర్స్ తీసుకున్నాం అనుకో, అండ్ ఈఎల్కే. ఓకే, ఈఎల్కే ఫర్ లాగ్ ప్రాసెసింగ్, లాగ్స్ స్టోరింగ్, దిస్ ఈస్ ఫర్ క్యూస్, మెసేజ్ బ్రోకర్, అండ్ క్యూస్ అండ్ క్యూ డేటా స్టోరింగ్. Okay, this is for cache data storing. This is for normal DB operations, write or read operations and work. Okay, yeah. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కైండ్ ఆఫ్ సర్వీసెస్ తీసుకున్నప్పుడు ఈ కైండ్ ఆఫ్ సర్వీసెస్కి ఏదైతే డేటా రైట్ అవుతుందో ఆ రైట్ అయ్యే డేటాని మనం స్టోర్ చేసుకోవాలి, లైక్ ఫ్యూచర్ పర్పస్ కోసం మనం ఈ డేటాని స్టోర్ చేసుకోవాలి. అండ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ కంటైనర్ వెర్షన్ 1 డిప్లాయ్ చేసాం. ఆ వెర్షన్లో డేటా రైట్ అయింది. ఓకే, అండ్ అగైన్ వెర్షన్ 2ని ఇన్స్టాల్ చేసాం. వెర్షన్ 2 ఇన్స్టాల్ చేసినప్పుడు ఏదైతే డేటా అయిందో ఆ డేటా వెర్షన్ 2 కూడా రావాలి. ఓకే, దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద డేటా. ఇలా రాకుండా అగైన్ మనకి న్యూ డేటా వచ్చింది అనుకో, అప్పుడు వేస్ట్ కదా. బై డిఫాల్ట్గా దీనికి స్టేట్లెస్ కంటైనర్కి ఏ నేచర్ ఉంటుందంటే ఇలా మనం న్యూ వెర్షన్ అంటే న్యూ కంటైనర్ క్రియేట్ చేసిన ప్రతిసారి ఈ డేటా అనేది డిలీట్ అయిపోతుంది అన్నమాట. ఓకే, డిలీట్ అయిపోయి ఫ్రెష్గా వస్తాం కదా డీబీ ఫ్రెష్గా వస్తుంది అంటే హిస్టరీ లేకపోతే ఆ అప్లికేషన్కి దేర్ ఇస్ నో నథింగ్ కదా, వాల్యూ ఉండదు కదా. సో ఆ కైండ్ ఆఫ్ ఇష్యూస్ని మనం రిజాల్వ్ చేయడం కోసం ఏం చేస్తామంటే డాకర్ వాల్యూమ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. స్టేట్ఫుల్ నేచర్ అంటే ఏంటంటే ఇప్పుడు సేమ్ లైక్ ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది కదా, ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి స్టేట్లెస్ నేచర్ ఉంటుంది. అది ఏం చేస్తుందంటే స్టేట్ఫుల్ నేచర్ ఉంటుంది. స్టేట్ఫుల్ నేచర్ ఏం చేస్తుందంటే ఏదైతే నువ్వు ఎన్ని వర్షన్స్ ఆఫ్ యాప్ని డిప్లాయ్ చేసుకో, ఓకే, ఎన్ని వర్షన్స్ ఆఫ్ అప్లికేషన్ డిప్లాయ్ చేసుకో, ఆర్ కంటైనర్ ఎన్నిసార్లు అయినా రీక్రియేట్ చేసుకో. నేనైతే డేటా లాస్ చేయను. డేటాని హోస్ట్ పాత్లో కానీ లేదంటే ఎక్స్టర్నల్ వాల్యూమ్స్లో కానీ స్టోర్ చేసేసి దాన్ని నీ కంటైనర్కి మౌంట్ చేసి పెడతాను. కంటైనర్కి మౌంట్ చేసి ఆ డేటా నీకు కనిపించేలా చేస్తాను అనమాట. అలా ఆ స్టేట్ఫుల్ నేచర్ అనేది అలా
ఓకే, మనకి ఇప్పుడు ఈ 2 డిఫరెన్సెస్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఏంటంటే డాకర్లోనే టైప్స్ ఉన్నాయి. డాకర్ మౌంట్లోనే టైప్స్ ఉన్నాయి. డాకర్ మౌంట్లో టైప్స్ ఉంది. ఒకటి బైండ్ మౌంట్, లోకల్ వాల్యూమ్స్. బైండ్ మౌంట్ అంటే ఏంటంటే, బౌండ్ మౌంట్ అనేది మనం ఏదైతే హోస్ట్ మిషన్లో కానీ అరే ఎనీ ఎక్స్టర్నల్ మిషన్స్లో కానీ ఒక మౌంట్ పాత్ తీసుకుంటాం. మౌంట్ పాత్ అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎన్టీ, ఓకే, బీకేడి అని ఒక బ్యాకప్ డైరెక్టరీ తీసుకున్నాం. ఈ డైరెక్టరీకి మనం ఎన్ఎఫ్ఎస్ సర్వర్కి మౌంట్ చేసి ఒక ఎంత 150 GB అలొకేట్ చేసింది దానికి. ఓకే, 150 GBని అలొకేట్ చేసాం. దీన్ని స్టోరేజ్ అలొకేట్ చేసి మనం ఏం చేస్తామంటే ఈ కంటైనర్స్లో రైట్ అయ్యే డేటాను మొత్తం ఈ ఫోల్డర్లోకి వెళ్ళమని చెప్పి బైండ్ చేసుకుంటున్నాం. అలా హోస్ట్ పాత్కి బైండ్ చేస్తున్నాం అనమాట. హోస్ట్ బైండ్ చేస్తాం, బైండ్ ఆర్ మౌంట్. ఇలా మౌంట్ చేసేదాన్ని ఏమంటామంటే బైండ్ మౌంట్ అంటామన్నమాట. ఎప్పుడైతే మనం ఒకటి కంటైనర్లో రైట్ అయ్యే డేటాని ఎక్స్టర్నల్గా హోస్ట్ మిషన్లో హోస్ట్ పాత్కి ఒక పాత్ డైరెక్టరీకి మౌంట్ చేసి అక్కడికి కాపీ చేస్తున్నాము డేటా, అప్పుడు దాన్ని ఏమంటామంటే మనం దాన్ని ఏమంటామంటే బైండ్ మౌంట్ అంటాం. ఇది ఎలా ఉంటుంది అంటే రియల్ టైం ఉంటుంది. నేను చూపిస్తాను ఎగ్జాంపుల్స్. రియల్ టైం ఉంటుంది అంట. రియల్ టైం అంటే ఏంటంటే ఇమ్మీడియట్గా మన కంటైనర్లో రైట్ అయిన ఇమ్మీడియట్గా డేటా రైట్ అయిన ఇమ్మీడియట్గా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ దట్ విల్ బి మౌంటెడ్ టు రైట్ టు లైక్ హోస్ట్ మిషన్ అనమాట. అలా జరుగుతుంది అనమాట. ఇట్స్ రియల్ టైం. అండ్ అది అయిపోయిన తర్వాత మాన్యువల్గా వెళ్ళి మనం కాపీ చేయడం అట్లా ఉండదు. ఓకే, ఇట్ ఈస్ అ రియల్ టైం మౌంటింగ్. హౌ లైనక్స్ మౌంటింగ్ విల్ వర్క్, సేమ్ వే బైండ్ మౌంట్ విల్ work in the docker volumes. Okay, that is one kind of mounting. And the local mounting అంటే ఏంటంటే మనకి డాకర్లోని వాల్యూమ్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది అనమాట. ఓకే, ఆ వాల్యూమ్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ అంటే ఒక మాడ్యూల్ ఉంది. ఈ మాడ్యూల్ ఏం చేస్తుందంటే ఇదొక ఆప్షన్, నువ్వు ఇలా అయినా తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నాకు డాకర్లో రైట్ అయిన డేటా మొత్తాన్ని ఇన్ కేస్ మనం సర్వర్ ఏ నుంచి సర్వర్ బికి డేటా ట్రాన్స్ఫర్ చేయాలన్నప్పుడు నేనేం చేసుకుంటా, డాకర్ ఏం చేస్తుందంటే ఏ సర్వర్లో ఉన్న డాకర్ ఏం చేస్తుందంటే ఈ వ్యార్ లిబ్ డాకర్ అనే ఫైల్లో నేను డేటా అంతా స్టోర్ చేసుకుంటున్నాను బై డిఫాల్ట్గా. ఈ డేటా అంతా నాకు ఏ నుంచి బికి ట్రాన్స్ఫర్ చేయాలంటే డైరెక్ట్గా నాకు ఈ డాకర్ ఫైల్ని ఈ డాకర్ ఫైల్ అనే ట్యార్ లాగా జనరేట్ చేసుకొని తీసుకొచ్చి బి లొకేషన్లో ఇవ్వు. ఓకే, బి ఇప్పుడు డాకర్ అనే లొకేషన్లో ఇవ్వు. అప్పుడు నాకు ఇక్కడ ఉన్న డేటా అంతా ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. డేటా మీన్స్ కంటైనర్స్, ఇమేజెస్, వాల్యూమ్స్, నెట్వర్క్స్, ఇలా ఎనీ ఆఫ్ ద డాకర్ రిలేటెడ్ కంటెంట్ డేటా అంటే ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ఏ టు బి అనమాట. ఏ సర్వర్ టు బి సర్వర్. ఇంకా ఇప్పుడు నాకు ఇలాంటి కైండ్ ఆఫ్ అప్రోచ్ కావాలన్నప్పుడు డాకర్ ఏం రికమెండ్ చేస్తుందంటే డాకర్ వాల్యూమ్స్ అనే కాన్సెప్ట్ని రికమెండ్ చేస్తుంది. లేదా అలా కాదు, నాకు ఇండివిజువల్ నాకు ఈ వేర్ ఫైల్ నాకు స్టోరేజ్ ఎక్కువ లేదు, నేను ఎక్స్టర్నల్ దాంట్లో మౌంటింగ్ సిస్టమ్ మెయింటైన్ చేసుకుంటున్నా, సో కాబట్టి నాకు ఈ పర్టికులర్ పాత్కి నువ్వు డేటా అంతా రైట్ చేయాలనుకున్నప్పుడు ఈ పర్టికులర్ పాత్కి అంటే బైండ్ మౌంట్ అనే దాన్ని యూజ్ చేసి ఆ పర్టికులర్ పార్ట్కి మౌంట్ చేసుకుంటాం అనమాట. ఓకే, దట్ ఈస్ వన్ అప్రోచ్. సో ఇన్ ద ప్రొడక్షన్ లెవెల్ సర్వర్స్కి డాకర్ ఏం చేస్తుంది, డాకర్ ఈ అప్రోచ్ని రికమెండ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది ఇప్పుడు మనకి నీకు అర్థమైంది కదా. ఇక్కడ ఏం చేస్తుంది అంటే లోకల్ డ్రైవ్ అనే టైప్ ఆఫ్ వాల్యూమ్ డాకర్ వాల్యూమ్ని ప్రొవైడ్ చేసి ఆ వాల్యూమ్స్ మనం ఒకటి క్రియేట్ ఆ వాల్యూమ్ బై యూజింగ్ దట్ వాల్యూమ్ మాడ్యూల్ క్రియేట్ వన్ వాల్యూమ్. ఓకే, ఆ వాల్యూమ్ని క్రియేట్ చేసుకొని
దాన్ని మీ కంటైనర్కి మౌంట్ చేసుకో. ఓకే, ఏదైతే డేటా రైట్ అవుతుందో ఆ డేటా అంతా నేను హోస్ట్ మెషిన్లో ఉన్న నా డాకర్ ఫైల్ సిస్టంలో క్రియేట్ చేసుకొని పెట్టుకుంటా, మొత్తం రైట్ చేసుకొని పెట్టుకుంటా. నువ్వు ఎప్పుడైతే డేటా మైగ్రేషన్ చేయాలో అప్పుడు నువ్వు డైరెక్ట్గా నా డాకర్ ఫైల్ సిస్టమ్, డాకర్ స్టోరేజ్ ఫైల్ సిస్టమ్ తీసేసి A to B ట్రాన్స్ఫర్ చేసుకో, అప్పుడు డేటా మైగ్రేషన్ సింపుల్గా అవుతుంది అని చెప్పేసి డాకర్ మనకి ఇలా రికమెండ్ చేస్తుంది అనమాట. సో ఇదండి 2 types ఆఫ్ వాల్యూమ్ టైప్స్ ఇన్ ద డాకర్. సో నౌ విల్ గో ఫర్ ద ప్రాక్టికల్స్. ఓకే, హౌ దిస్ విల్ వర్క్. ప్రాక్టికల్స్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో ఒక డాకర్ కంపోజ్ గురించి డిస్కస్ చేస్తాం. మీకు డాకర్ కంపోజ్ గురించి డిస్కస్ చేసి ఇప్పటిదాకా డిస్కస్ చేసిన అన్ని టాపిక్స్ కలిపి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేద్దాం. ఓకే, అండ్ ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేసి మనకి ప్రాక్టికల్గా అంటే ఒక రియల్ టైమ్ అప్లికేషన్ ఎలా ఉంటుంది ఓకే అనే దాన్ని మనం చూద్దాం అనమాట వెన్ వి డన్ ద డాకర్ కంపోజ్. యా, back to here. There is a note and I'm giving the note also in doc 0 to hero Telugu repository name. So it is in my GitHub repository. So you can check this. I will keep this in the description box. You can check that and go through all the examples. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అండ్ నోట్స్ ఉంది. ఆ నోట్స్ ఒకసారి మీరు చూసుకుంటే సరిపోతుంది అనమాట. బ్యాక్ టు ప్రాక్టికల్స్. ఫస్ట్ మనకి ఇక్కడ నేను ఒక పాత్ క్రియేట్ చేసుకున్నాను. ఓకే, ఆ పాత్ నేమ్ ఏంటి, రాజేంద్ర డేటా అనే పాత్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాత్ నాకు ఎక్స్టర్నల్ హోస్ట్ అనేది సర్వర్ కనెక్ట్ అయిపోయి మౌంట్ అయిపోయింది. అస్యూమ్ దట్ ఈ పాత్ సైజ్ వచ్చేసి ఓకే అస్యూమ్ దట్ ఈ పాత్ సైజ్ వచ్చేసి నాకు 150 GB. సో సర్వర్కి మౌంట్ అయ్యి ఉందన్నమాట. మౌంట్ చేసి నాకు నెట్వర్క్ టీమ్ వాళ్ళు ఈ పాత్లోకి నువ్వు డేటా అంతా రైట్ చేసుకో కంటైనర్స్ నుంచి అని చెప్పేసి అన్నారు. అప్పుడు నేను ఏం చేస్తున్నా, డాకర్లో ఓకే డాకర్లో బైండ్ మౌంట్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి దీన్ని మౌంట్ చేస్తున్నాను అనమాట. ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ రిమూవ్ దిస్. ఇక్కడ ఆల్రెడీ కొంత డేటా ఉంది, చూడండి ఏం డేటా ఉందో. సో ఆ డేటాని I'm trying to remove the log folder. Okay, now it is empty. Yeah, so back to here, create one container. ఇక్కడ చూడండి ఈ కమాండ్లో ఏముందంటే ఈ కమాండ్లో ఏముందంటే ఫస్ట్ మనకి డాకర్ రన్ గురించి తెలుసు. -d అంటే డిటాచ్ మోడ్, అంటే పోర్ట్ ఫార్వర్డింగ్ చేస్తున్నాం. -v అని ఉంది కదా, -v అంటేనే వాల్యూమ్కి సంబంధించింది. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇది మన హోస్ట్ మెషిన్లో ఉన్న పాత్. ఓకే, హోస్ట్ మెషిన్లో పాత్, ఇదేమో కంటైనర్ పాత్. ఓకే, ఈ కంటైనర్ పాత్ మనకి ఈ ఫోల్డర్ ఉంది చూసారా, ఇన్ కేసు ఈ ఫోల్డరు కంటైనర్లో లేకపోతే క్రియేట్ చేస్తుందండి, అది మౌంటే క్రియేట్ చేస్తుంది. ఉంటే మాత్రం డైరెక్ట్ మౌంట్ అయిపోతుంది. ఓకే, ఇది ఉంది కదా
యా, ఇప్పుడు మనకి ఏదైతే ఫోల్డర్ మనం move చేస్తున్నామో ఆ ఫోల్డర్ ఇందులో కానీ ఇక్కడ కానీ అడ్జస్ట్ ఏదో వన్ ఆఫ్ ద సైడ్ ఇట్ షుడ్ బి అడ్జస్ట్ అండి. ఇన్ కేస్ లేకపోతే ఎక్కడైతే అడ్జస్ట్ అయ్యలేదో అక్కడ క్రియేట్ చేస్తుంది అన్నమాట. ఓకే, యా, దీని ఇట్లా ఉంది కదా, దీన్ని ఏమంటాం అంటే మనం పాయింట్ మౌంట్. ఓకే, బైండ్ మౌంట్ కాన్సెప్ట్. హైఫన్ వ్యూ వచ్చేసి కంటైనర్ నేమ్. ఓకే, ఐ గేవ్ ద కంటైనర్ నేమ్ అండ్ దిస్ ఇస్ ఇమేజ్. ఈ కమాండ్ మీకు అర్థమైంది కదా. యా, నౌ ఐఎమ్ రన్నింగ్ దట్ కమాండ్ టు execute one container. Yeah, container is running. I will go inside the container. I will go inside the container, and then data folder is exist. Actually, by default the data folder is not exist here. What happened in my whatever the ప్రాజెక్ట్ డైరెక్టరీలో మనకి ఈ డేటా ఫోల్డర్ అనేది లేదు. ఈ డేటా ఫోల్డర్ అనేది ఇప్పుడు క్రియేట్ చేసింది. అది క్రియేట్ చేయడం అంటే క్రియేట్ చేసి మౌంట్ చేసుకుంది అనమాట. ఇప్పుడు ఐ విల్ గో డేటా, ఇక్కడ ఏం లేదు కదా. ఐ విల్ క్రియేట్ వన్ లాగ్ ఫైల్, log.txt క్రియేట్ అయింది. ఐ విల్ ఇన్సర్ట్ సమ్ డేటా దే. Okay, yeah, I insert some data there, check the data. Yeah, data is inserted there. Now back to come outside of the container and check log file has been created. Yeah, see, just now it is created, and then cat log. చూసారా, ఇట్లా అనమాట. ఇప్పుడు మనం again what I will do here is I will rm force. I'm deleting the container, and again I will recreate that container. Okay, yeah, I'm trying to recreating that container. Same, I will go inside of the container. Okay, go data. చూసారా, కంటైనర్ రీక్రియేట్ అయిన డేటా వచ్చింది మనకు. యా, దిస్ ఈజ్ one kind of approach that we can perform the Docker volumes. Yeah, another type of approach is Docker volumes using local driver. Okay, that also like first check that Docker volume in this. These are the volumes already created by some other apps are using some other apps. Okay, Docker volume rm. I will delete this one. Okay, delete icon. Next I will create same volume, create only. Next I will ls. It has been created with the local directory. Okay, by default the local directory వెళ్తుంది. లేదు మీకు పర్టికులర్ డైరెక్టరీ కావాలనుకుంటే యూ కెన్ గివ్ -d లోకల్, ఇట్లా కూడా ఉంచుకోవచ్చు అన్నమాట. ఓకే, అండ్ బ్యాక్ టు run the container. First I will explain this one. Yeah, మనకి same, this is a image name. Okay, this is a container name. Sorry, this is a image name. This is a container name. This is a volume. ఓకే, ఈ వాల్యూమ్లో మనం డాకర్ వాల్యూమ్ అనే మాడ్యూల్ క్రియేట్ చేసుకొని యూజ్ చేసుకొని లోకల్ డ్రైవర్లో ఒక వాల్యూమ్ని క్రియేట్ చేసాం. ఈ వాల్యూమ్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే
వేర్ లిబ్ డాకర్ ఫోల్డర్లో స్టోర్ అయి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ దిస్ ఇస్ అ పోర్ట్ ఫార్వర్డింగ్. ఇది హోస్ట్ మిషన్లో ఉండే పోర్ట్, ఇదేమో కంటైనర్లో ఉండే పోర్ట్, ఇదేమో డిటాచ్ మోడ్. ఓకే, యా డాకర్ అనుకోండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇక్కడ రైట్ అయ్యే డేటా అంతా ఇందులోకి మౌంట్ అయి ఉంటుంది అన్నమాట. యా క్రియేట్ దట్ కంటైనర్, go inside of the container, bash, and then your data dot txt. Okay, try to insert some data. Cat వచ్చేసింది కదా. యా నెక్స్ట్ విల్ సే లైక్ outside and deleting that container. I finish because I am forcefully deleting this container because it is in the running state. Yeah, again I will create the container. I will go inside of it and see what's in the data. Yeah, this is about the Docker volumes and please practice well and see the different types of scenarios. Okay, and also scenarios and yeah, this is about the video and we'll see in the next video. Next video lo మనం Docker Compose ఒక ప్రాక్టికల్ ప్రాజెక్ట్, ఒక రియల్ టైం కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్, అండ్ దెన్ Docker monitoring, Docker images scanning for security vulnerabilities checking and all. ఈ కైండ్ ఆఫ్ అడ్వాన్స్డ్ లెవెల్ టాపిక్స్ చూడబోతున్నాం నెక్స్ట్ సిరీస్. It will be more interested for you in the coming days. Yeah. Thank you, everyone. Thank you.